ఏంటి రామారావు? మన తోటరాముడి పేరు రామారావు. రెడ్డి చెప్తుంటే ఏమో అనుకున్నాను. విజయ పతాకంలో రెపరెపలాడుతున్నాడు. విజయవారి విజయ్ పతాకం. షావుకారులు పోయిన డబ్బు వడ్డీతో తిరిగి వస్తుందిలే. చూస్తివిరా బొడ్డు దేవరను, ఆ ఉక్కు గదతో బొడ్డును పగలమోదమంటోంది. ఆజ్ఞశాయరా. బలంగా మోదరా. ఒక సినిమాని ఇలా కూడా చూస్తారా? ఈలలు గోలలు. మన నేపాల మాంత్రికుడు చెప్పినట్టు జనం మెచ్చింది మనం చేస్తే ఇంత కోలాహలంగా ఉంటుంది నాగిరెడ్డి. ఇంత డబ్బు కూడా ఉంటుంది చక్కనా. సినిమా సామర్థ్యం పూర్తిగా ఎంతుందో అని తోటరాముడు చెప్తున్నాడు. ఏమంటా రెడ్డి? రామారావు ఇండియన్ స్క్రీన్ మీద మొట్టమొదటి సూపర్ స్టార్. తోటరాముడు వచ్చాడు. జై తోటరాముడు, జై పాదాల భైరవి. బావా బావా, మద్రాసు మహానగరం నీకు స్వాగతం పలుకుతుంది. నాన్న రా. అమ్మతో కలిసి మీ సినిమాలు చూశాను. రామకృష్ణ ఎలా ఉన్నావు? బాగున్నా నాన్నగారు. బాగున్నావా? బాగున్నాను. పదలక్ష్మి. சார் சார் அங்க பாருங்க சார், பாத்தாள பைரவி நாயகன் ராமாராவ். ஆட்டோகிராஃப் கேளுங்க சார். ராமாராவ் சார், ஆட்டோகிராஃப் ப்ளீஸ். బాబుని తీసుకో. బావా, నమ్మకం లేని రంగమన్నా. నా తారకం ఎదురు రావాలే గాని ఈ తారకరాముడికి ఏ రంగంలోనూ ఎదురున్నారు. ரொம்ப நன்றி சார். వణకం. నాలుగు గదులు, వరండా, వెనకాల పెరడు. అద్దె 46 రూపాయలు. 46 రూపాయల నెలకే? నెలకే. ఎలా ఉంది ఇల్లు? ఏ ఇల్లైనా ఆ ఇంటాయన మనసులా ఉంటుందంట. అంటే ఎలా ఉన్నట్టు? స్వచ్ఛంగా విశాలంగా ఉన్నట్లు. ఇది మన గది. బాగుంది. వడ్డాణం ఖరీదులా ఉంది.
పాతాళ భైరవి తర్వాత 6 సినిమాలకి అడ్వాన్సులు వచ్చాయి. వాటిల్లో కొన్నాను. కాసుల పేరుకు బదులు కొత్త వడ్డానం అన్నమాట. కాసుల పేరు అవసరం వస్తే ఈ నగ అమ్ముకోమని చెప్పాగా. ఇది నగ కాదు, మా ఆవిడ నాకిచ్చిన నమ్మకం. ఆ నమ్మకాన్ని ఎలా అమ్ముకుంటాను? బతుకంతా భద్రంగా దాచుకోవాలి కదా. పెళ్లి చేసి చూడు, సినిమా షూటింగ్ తర్వాత నాకు 4 రోజులు సెలవులు. అలా అలా ఊటీ వెళ్ళొద్దామా? ఊటీ? మిస్టర్ రామారావు, కాన్సన్ట్రేషన్ పాట మీద, లిప్ మూమెంట్ మీద, అట్ ద సేమ్ టైం హ్యాండ్ మూమెంట్ మీద కూడా ఉండాలి. చాలా నేచురల్ గా ఉండాలి. ఓకే మిస్టర్ రామారావు, ఇంతకు ముందు ఎప్పుడు హార్మోనియం ప్లే చేయలేదు కదా మీరు? లేదండి, మా ఆవిడకి వచ్చు, చూస్తూ ఉంటాను. అయితే ఇంకే మిస్సెస్ రామారావు, రామ్మా. నేనా? రండి, వచ్చి మీ వారికి నేర్పించండి. అయ్యో, పర్లేదు వెళ్ళండమ్మా. రా తారకం. తారకం రా. మిస్సెస్ రామారావు, రామ్మా. మార్వెలస్. అభినయానికి సంగీతానికి పెళ్ళయిందన్నమాట. రామారావు, చూసావుగా, మీ ఆవిళ్ళ నటించు చాలు. లెట్స్ గో ఫర్ టేక్. ధన్యవాదాలు గురుగారు. శిష్యుడు ఎలా చేస్తున్నాడో కాస్త చూడండి మరి. చాలా బాగా చేసావు మార్కస్. అది రామారావు గారు, ఓ 200 ఉంటే సర్దుతారా? గుమ్మడి గారు, మీకు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఆ సిగరెట్లు మానమంటే మానరు కదా. అయ్యో, దీని గురించి కాదండి. ఇప్పుడు రాయలసీమంతా కరువు ఉంది కదా, కర్నూలులో నా స్నేహితుడు ఒకడున్నాడు. వాడికి నాకు తోచిందేదో చేద్దామని. అవును, నేను విన్నానండి. పాపం సీమ ప్రజలు, ప్రభుత్వాలైనా ఆదుకోవాలి కదా. స్వతంత్రం వచ్చి 5 ఏళ్లైనా ఏం చేస్తాం చెప్పండి. చెయ్యాలి. రాయలసీమ కోసం రాష్ట్రమంతా కళా ప్రదర్శనలు ఇస్తూ జోలెపెట్టి చందాలకు తిరిగితే మంచి ఆలోచన. నాకు తెలిసి ఇంతవరకు సినిమా హీరోలు ఎవరు జనం కోసం ఇంతలా ఆలోచించలేదు. మొదటి వారు మీరే అవుతారు. నేను ఒక్కడనే కాదు, కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకుందాం. హార్మోనియమేనా, ఇంకేమైనా వచ్చా? వయోలిన్ కూడా కొంచెం వంట పట్టింది. తారకం, మన ఊటీ అనుకున్నాం కదా, అది నాయనా, నేను మీ అమ్మని, తెలుగు తల్లిని. నాకు 3 బిడ్డలు. ఒక బిడ్డ ఆంధ్ర, ఒక బిడ్డ తెలంగాణ, మరో బిడ్డ రాయలసీమ. ఒక బిడ్డ కన్నీరు పెడుతున్నాడు. మిగిలిన బిడ్డల చేతులైనా ఆ కన్నీరు తుడవాలిగా. అమ్మా, మాతృమూర్తికి పుత్రశోకం కలిగించరని మాటిస్తున్నాను. నా సీమ సోదరులను ఆదుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. ప్రకాశం, నాటకం కాదు, ఇంకేదో రసపత్తరంగా చెయ్యాలి. అన్నట్టు వేములపల్లి శ్రీకృష్ణ గారు మీ ప్రజానాట్య మండలేగా? అవును. ఏ ఆయన రాసిన చెయ్యెత్తి చేయకొట్టు తెలుగు కూడా పాట పాడదాం. పాట బాగుంటుంది. వరలక్ష్మిని ఇద్దరూ ఒప్పుకున్నాను. ఇక నేను నేర్పబోయి. ఆడ మగ పెద్ద చిన్న తేడా లేకుండా నిలువు దోపిడీ ఇచ్చారండి. ఆడవాళ్ళైతే మరీను. మొత్తం 1,00,000 చిల్లర. వివరాలు ఇందులో ఉన్నాయి. ఇండస్ట్రీలో నాకు దారి చూపించిన మార్గదర్శి మీరు. మీ చేతుల మీదుగా ఈ డబ్బుని రాయలసీమ కరువు ప్రాంతాలకు సహాయ నిధికి అందించాలన్నది మా కోరిక. రామారావు, నువ్వు ఉండు. అసలు ఎవరెళ్ళమన్నారయ్యా నిన్ను? కాదు, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ మీద ఎంత పెట్టుబడి పెడుతున్నావు తెలుసా? నిన్ను చూడ్డానికి జనాలు టికెట్లు కొనుక్కుని థియేటర్లకు వస్తున్నారు. ఇలా నువ్వే వెళ్ళి కనిపిస్తే నీ సినిమాలు ఎవడు చూస్తాడు? వెళ్లే ముందు ఎవరైనా అడగాలనుకుంటే నీకు అనిపించలేదా?
ప్రజాసేవ చేయడానికి ప్రభుత్వాలున్నాయి. రంగు పూసుకునే నటుడు తెరచాటునుంటే చాలు. పైగా నువ్వు మా కాంట్రాక్ట్ లో ఉన్నావు. దీనికే సమాధానం చెప్తావు. చెప్పు. ఏం చెప్తానండి? బిచ్చమెత్తడానికి కూడా అనుమతి కోరే ఈ కాంట్రాక్ట్ నాకు అక్కర్లేదంటాను. జనం కోసమే సినిమా అనుకున్నాను. ఆ జనానికి అడ్డమైతే సినిమా కూడా వద్దంటాను. నాకు ఈ తారాస్థాయినిచ్చిన విజయ వారికి రుణపడి ఉంటాను. నమస్కారం. రామారావు గారు ఏం జరిగింది? ఈ విరాళాలు రామకృష్ణ మఠం వారికి అందించి రాయలసీమ కరువు ప్రాంతాలకు చేరేట్టు చూడండి.